దిగిన వెంటనే ఏ పిల్ల అయితే ఇలా ఎదురుకు వచ్చేస్తుందో ఆ మొదటి పిల్లే చెప్పండి మా పిల్ల అన్నాడా? అక్కడ ఉందా? అలాగని ఏ పిల్ల అయితే ఇలా చూసిన వెంటనే ఇలా నా ఏపు చూసి హాయ్ అంటుందో ఆవిడే మైసాక్ గారు అలా ఆవిడ అన్నాడా? లేదు, అలా లేదు. అక్కడ ఏమంటున్నాడు మీరు గమనించండి. ఎలియాజరు కొన్ని పద్ధతులు పెడుతున్నాడు. ఏమని? నేను ఒంటి దిగి ఇంతమంది కన్యలు వస్తున్నారు ఈ బావి దగ్గరికి, ఇంతమంది కన్యలు వచ్చినప్పుడు మొదటగా కనబడిన అమ్మాయి అక్కడ లేదు. ఏ అమ్మాయి అయితే చూసి నవ్వుతుందో ఆ అమ్మాయి లేదు, అందమైన అమ్మాయి లేదు, ఎత్తుగొండాలని లేదు, సన్నగొండ ఇవేమీ లేవు. మరి ఏముంది? ఆయన పెడుతున్నాడు చూడండి. ఆ అమ్మాయికే పరీక్ష పెడుతున్నాడు. ఆ అమ్మాయి కంటే ఇంతమంది అమ్మాయిల్లో ఈ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో ఆ టెస్ట్లో పాస్ అయిన అమ్మాయే నా యజమానిని కోడలు. ఏం టెస్ట్ పెట్టాడు? మొదట అనేకులకు దాతృత్వం కలిగిన గుణం ఉండాలి. బాటసారికి సహాయం చేసే గుణం ఉండాలంటే నీళ్ళు తాగుతావు పెద్ద ఆయన అని అడగాలి. రెండవది నా ఒంటెలకు కూడా నీళ్ళు పెట్టాలి. మూడవది ఆమె వర్జిన్ అయి ఉండాలి. నాలుగవది అందరినీ గౌరవించే విషయాలు కలిగి ఉండాలి. ఇన్ని చెబుతున్నాడు చూడండి. అంటే ఆమెకి ఏమి నేర్పిస్తున్నాడు? ఆమెను ఏమని కొలుస్తున్నాడు? ఒకటి, ఆ రోజుల్లో ఆమె గూర్చి గుణవతి ఉండాలి, పనివంతురాలు ఉండాలి, క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఉండాలి. ఈ క్వాలిటీస్ ఏ అమ్మాయికి అయితే ఉంటాయో, ఈ బౌండరీస్లో ఏ అమ్మాయి అయితే ఉంటుందో ఆ అమ్మాయే మా యజమానుడికి కోడలు. ఇప్పుడు చెప్పండి, ఈ బౌండరీస్ పెట్టాడా లేదా? గుడ్డెద్దు సేలడ్డట్టు నా కల్లోకి ఎవరు వస్తుందో ఆ కల్లో ఉన్న పిల్లే బావి దగ్గర కనబడితే ఆ పిల్ల ఈ పిల్ల అన్నాడా? ఈ కళ్ళు వచ్చేది నీ మధ్య ఏటో. మరి నాకు వచ్చింది పెళ్లి చూపులు అవుతున్న కొత్తలో హీరోయిన్ పేరు అడగండి, బ్రేక్లో చెప్తా. నిజంగా వచ్చింది. వాళ్ళ ఇంటికి ప్రేయర్ తీసుకెళ్ళింది, ప్రేయర్ చెప్పేస్తుంది. వాళ్ళ మామయ్య గారు ఉన్నారు, ఆడికి తెలుసు ఎవరి పేరు చెప్తాను, వీళ్ళకి తెలుసు. వాళ్ళ మామయ్య గారికి వాకింగ్ చెప్పిస్తుంది. ఈవిడ నా కల్లోకి రావడం ఏంటి, ఈవిడ వాకింగ్ చెప్పించడం ఏంటి అనుకునేది. ఎప్పుడు నెరవేరుద్ది అంటే నా బొంద నెరవేరుద్ది. ఆవిడే పోయింది దేవుళ్ళలోంచి బయటికి. నడుతున్నాను, ఆవిడే పోయింది దేవుళ్ళలోంచి నడుతున్నాను. ఇవన్నీ నెరవేరుతాయా? ఇవన్నీ జరిగే కార్యక్రమాలా? కల్లోకి రారయ్యా. నీ కల్లోకి వస్తుందని నువ్వు తేడాగా ఏదో ఆలోచించి పడుకుంటున్నాను, గుర్తుపెట్టుకో. కల్లోకి వచ్చాడు, వెనక నుంచే కనబడుతుందంటే ఆడు ఎవడు కనబడుతున్నాడు? ఏటో వెనక నుంచి కనబడుతున్నాడు, సైడ్ నుంచి కనబడుతుంది ఆవిడ, ఆ సున్ని ఆవిడదే. ఇలాంటివన్నీ ఉండో. మీరు చూసి వస్తారు ఎట్లా సారి మూవీలు ఏవో, అవన్నీ బైబిల్లో ఉండో. ఆయన కొలతలు పెడుతున్నాడు చూడండి. గుణవత ఉండాలి, పనివత ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. ఆమె గురించి మాట్లాడుతూ ఆమె నువ్వు నియమించిందని ఎలా అంటానంటే క్యారెక్టర్లో, వర్క్లో, ఆమె యొక్క బిహేవియర్లో, మాటలో, ప్రతి విషయంలో ఈ 4 టెస్టుల్లో అమ్మాయి పాస్ అయితే, ఏ అమ్మాయి అయితే ఆ కొలతలకు సరిపోద్దో ఆ అమ్మాయినిచ్చి మా యజమానికి భార్యగా చేస్తాము ప్రభువా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నువ్వు పెళ్లి చూపులకు వెళ్తే ఈ 4 నీకు వర్తించవా? నాకు కేవలం కల్లోకి వస్తుందంటావా? క్యారెక్టర్ చూడవా? చూస్తావా చూడవా? నేను క్యారెక్టర్ ఏం చూడను ప్రభు, ఇంకా నాకు డైరెక్ట్గా ఇంకా 70mm స్కోప్లో వేసి చూపించంటావా? క్యారెక్టర్ చూడవా? ఆ మొబైల్ డేటా ఏంటి, ఏం వాడుతుంది, స్కూల్కి వెళ్తుంది, క్షమించండి కాలేజ్కి వెళ్తుందా, యూనివర్సిటీలో చదువుతుందా, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, తన క్యారెక్టర్ ఏమి తెలుసుకోవా? తన ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, తన టేస్ట్లు ఏంటి, డిజైర్లు ఏంటి, ఏం తెలుసుకోవా? నాకు దేవుడు మాత్రమే చూపించాడంటే కాపురం అయ్యాక ఇవన్నీ కనబడతాయి. పెళ్ళి అయ్యాక ఇదేంటి ఎలాగున్నావు దేవుని చిత్తం అనుకుంటుంటే నువ్వు ముందు చూసుకోలేదు అయ్యా. నువ్వు ముందు చూసుకో. కేవలం బయట చూసి వచ్చితే ఎలా కుదురుద్ది? తన చదువులేంటి, తన ఇష్టాలేంటి, ఎక్కడెక్కడ తిరుగుద్ది, ఎవరెవరి ఫ్రెండ్ సర్కిల్, తను ఎలాంటి డేటాలు వాడుతుంది, ఫేస్బుక్ ఏంటి, ఇన్స్టా ఏంటి, వాట్సాప్ ఏంటి తెలుసుకో. తన క్యారెక్టర్ ఏంటో బయట కనుక్కో. స్టోరీస్ ఏమైనా ఉన్నాయా తెలుసుకో. ఇవేం తెలుసుకోకుండా నాకు ఎదురుగా కనబడుతుంది, కల్లోకి వస్తుందంటే నీ కళే మిగులుద్ది. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నీ కళే నీ జీవితం పగటికల్లా అయిపోద్ది. అనుకుంటున్నాను ఆయన కలవలేదా అని అడుగుతున్నాను. ఎలియాజరు కొలవలేదా? ఎలియాజరు కొలిసాడు లేదా? క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కాదని కొలిసాడా లేదా? నేను ఈ మాట అనకూడదు, నాకు క్షమించండి, దేవుడు నాకు క్షమించను కాక. ఒకవేళ రెబెక్కాకి క్యారెక్టరే లేకపోతే సంబంధం ఓకే చెప్తాడా? తల్లికి క్యారెక్టర్, ఆ రెబెక్కమ్మకి క్యారెక్టర్ లేకపోతే ఎలియాజరు ఆ సంబంధం ఓకే చేస్తాడా? ప్రేయర్ బాగా చేస్తుందండి, క్యారెక్టర్ మాత్రం కొంచెం లూజ్ అంటే చేస్తాడా? అస్సలు చేయడు. నేను స్టేటస్ పెట్టాను, వీలైతే చూసారు లేదని లేదు. కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో చెప్పనా? ఈ పెళ్ళిళ్ళ జనరేషన్ జాగ్రత్త. పెళ్ళిళ్ళ జనరేషన్ ఎలా ఉందంటే వీళ్ళు సోమవారం నుంచి శనివారం వరకు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తారు. క్లబ్బుల్లో, సినిమా థియేటర్లు, పార్కులు అవన్నీ తిరిగేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి సోమవారం నుంచి శనివారం వరకు ఊగేసి ఆదివారం తెల్లబట్టలు వేసుకుని వచ్చేస్తారు.
ప్రేయర్ చేస్తుంటే మనకు మతిపోతుంటుంది, పాటలు పడుతుంటే మనకు మతిపోతుంటుంది. ఈడేటి ఇలాగంటే ఆడ ఆదివారం నాడు వేసాడు తెల్ల సొక్కం. ఈవిడ కూడా పగలంతా ఇష్టం వచ్చినట్టు క్షమించండి. సోమవారం నుండి శనివారం వరకు, నిన్న అమ్మాయిది పెట్టాను మీరు చూసారు లేదో, సోమవారం నుండి శనివారం వరకు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి సడన్గా ఆదివారం వచ్చేసరికి ఒక మంచి ప్లెయిన్ డ్రెస్ వేసుకుని వచ్చేసి ఇక్కడ సీరియస్గా పాటలు పాడేసి మనకి ఇక్కడ సీరియస్గా వాక్య పరిచయలో పాల్గొంటుంటే మనం అనుకుంటాం ఎంత భద్రాలు అనుకుంటాం. భద్రాలు కాదు అయ్యా, సోమవారం చూడు సెటప్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది నీకు ఆదివారం వైట్ డ్రెస్ వేసుకొచ్చేస్తే ఏదో అనుకుంటున్నావు అడుగుతున్నాను. వర్షిప్ ఉంటే సరిపోదు, మళ్ళీ చెప్తాను, పాలు పంపులు ఉంటే సరిపోవు. ఆమె మండే టు సాటర్డే వరకు ఎలా ఉందో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత చెప్పండి నీది. దేవుడు చెప్పలేదా? ఇది మినిమం కామన్ సెన్స్ అంటారు. నువ్వు సెట్ చేసుకోవాల్సింది. అందుకే క్యారెక్టర్ ఏంటో చూస్తాడు, తన యొక్క వర్క్ ఏంటో చూస్తాడు. ఆమె యొక్క, ఈ మాట అంటున్నాను క్షమించండి, ఆమె వర్జిన్ కాదు కూడా చూశాడు, గమనించాడు. వర్జిన్ వాళ్ళకి తెలిస్తే ఆ రోజుల్లో ఉన్న పెద్దోళ్ళకి వాళ్ళ వర్జినిటీ ఎలా కనిపెట్టాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు గమనించారు. అప్పుడు ఆ సంబంధాన్ని ఓకే చేశాడు. అందుకే కితాబిస్తున్నాడు బైబిల్ రచయిత, సమకాలీన పరిస్థితులు కితాబిస్తుంది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్య, ఆమెకి ఏ పురుషులతో కూడా స్టోరీస్ ఏమీ లేవు. ఆ బావిలోకి దిగి ఆ నీళ్ళు తోడుకొని పైకెక్కి ఆ ఒంటెలకి పెద్ద ఆయనకి చాలా ప్రేమతో నీళ్ళు పెట్టినప్పుడు అప్పుడు అన్నాడు, ఇలాంటి పిల్లని చేసుకోకపోతే ఇంకెలాంటి పిల్లని చేసుకోవాలని ఆ సంబంధం ఓకే చేసేసాడు. ఇప్పుడు కూడా ఈ కాంటెక్స్ట్ నువ్వు తీసుకుంటే, నాకు సైని ప్రవ్వా, నాకు గుర్తి ప్రవ్వా, నాకు గుర్తి ప్రవ్వ అంటే గుర్తులు ఇచ్చాడు, వెళ్ళి గుర్తెట్టు. ఆ గుర్తులేడు చెప్పిన, పొద్దున్నే లేస్తుందా, పాస్పోర్ట్తో టీ తాగుతుందా, గుర్తెట్టు, వెళ్ళి గుర్తుపెట్టు. పని చేస్తుంది ఇంట్లో చేయదా, తిన్నా కంచం కూడా తీయదా చూడు, ఇంట్లో అమ్మ నాన్నకి సహాయపడుతుంది లేదు చూడు, క్యారెక్టర్ ఉందా లేదు చూడు, నలుగురు సహాయకం చేసే గుణం ఉందా లేదా, శుచిమోహందా చూడు, ఇవన్నీ చూడు, చూసుకోవాల్సిన బాధ్యత నీది. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని వెలుగులో ఆమె క్యారెక్టర్ని, అంటే ఎబినేజర్ కూడా క్షమించండి ఎలియాజర్ కూడా ఆ రోజు ఆ సంబంధం ఓకే చేయడానికి దేవుని మీద ఆధారపడ్డాడా లేదా? దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు కూడా మనం దేవుని మీద ఆధారపడితే ఈ 4 బౌండరీస్ దాటిపోకండి.